హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈ వీడియోలో మనం నిఫ్టీ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి మనం డైలీ అనాలిసిస్ గురించి అయితే మనం డిస్కస్ చేద్దాము. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో డైలీ అనాలిసిస్ అని మనం చెప్పుకుంటున్నాం, కానీ అది కొంచెం మనం ఇంకా ఫార్వర్డ్ కానీ మనము డిస్కస్ అయితే మనం చేస్తున్నాం. సో దట్ ఏంటంటే మనకి ఆ ప్రీవియస్ అనాలిసిస్ వీడియోసే ఏదైతే మనం చార్ట్స్లో మనం డిస్కస్ చేస్తున్నామో అది మనకి మోర్ దెన్ 2-3 డేస్ 5 డేస్ వరకు కూడా మనకి యూస్ఫుల్ అయితే మనకి అవుతుంది. సో మనం ఇవాళ కూడా ఏదైతే మనం డిస్కస్ చేసుకుంటున్నామో అది కూడా మనకి ఈజీగా మనకు ఒక 2-3 డేస్ లేదంటే మనకి ఈ వీక్ అంతా కూడా మనకి యూజ్ అయ్యే ఛాన్స్ అయితే మనకి కనిపిస్తుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సేమ్ మనము ఏదైతే నేను అనాలిసిస్ చేసుకుంటానో అదే నేను కూడా రెగ్యులర్గా ఫాలో అయితే నేను చేస్తుంటాను అన్నట్టు. సో మన టాపిక్లోకి వెళ్ళేదానికంటే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్ ఉన్న కంటెంట్ని చూడండి. కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మన వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్, అంటే ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ కానీ మిగతా వీడియోస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్టయితే మన వీడియోస్ని కూడా లైక్ చేసి మన ఛానల్కి కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ మనము నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్ గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను నిఫ్టీ చార్ట్ అయితే నేను ఓపెన్ చేశాను. సో ఇక్కడ మనకి చూసుకుంటే ఆల్రెడీ నిఫ్టీ అనేది మనకి ఇక్కడ హై అయితే మనకి ఫామ్ చేసింది. హై ఫామ్ చేసిన తర్వాత మనం చూసుకుంటే మార్కెట్ హై ఫామ్ చేసి మళ్ళీ లో ఫామ్ చేసి దాని తర్వాత మళ్ళీ మార్కెట్ అనేది మనకి అప్ సైడ్కి అయితే మనకి వెళ్ళి దాని తర్వాత తిరిగి మార్కెట్ డౌన్ సైడ్కి అయితే మనకు వస్తుంది. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మార్కెట్ ఇక్కడ ఒక హైయర్ హైని ఫామ్ చేసింది, ఇక్కడ మనకి లోవర్ హైని మనకు ఫామ్ చేసింది. అండ్ ఓవరాల్గా మనకి చూసుకుంటే ఇక్కడ మనకు ఒక డబుల్ టాప్ అయితే మనకి ఇక్కడ ఫామ్ అయితే మనకి చేసింది ఫ్రెండ్స్. అండ్ ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ చూసుకుంటే ఇది ఒక నెక్ లైన్ దగ్గరలోనే మార్కెట్ అయితే మనకు ఉంది. సో ఇక్కడ మనకి చూసుకుంటే నెక్ లైన్ మనకి ఇక్కడ మనకి 21,501 లెవెల్స్లో అయితే మనకు ఉంది. మార్కెట్ వన్స్ మనకి ఈ లెవెల్ అంటే 21,501 లెవెల్స్ కనుక మనకి బ్రేక్అవుట్ ఇస్తే మనకి ఇక్కడ హైయెస్ట్ పాయింట్ ఎక్కడ ఉంది 21,832, మనకి లోయెస్ట్ పాయింట్ 501 ఉంది. అంటే మనకి ఆల్మోస్ట్ 332 పాయింట్స్ అయితే మనకు ఉంది. సో ఇక్కడ నుంచి మనము 300 పాయింట్స్ మనం డౌన్ సైడ్కి టార్గెట్ లాగా అయితే మనం పెట్టుకోవచ్చు. 21,500 నుంచి డౌన్ సైడ్కి 300 పాయింట్స్ అంటే మనకి 21,200 లెవెల్స్ వరకు అయితే మనం పెట్టుకోవచ్చు. సో 200 పాయింట్స్ అంటే మనకి 2 డేస్ అయితే మనకి మినిమం పడుతుంది. అండ్ ఒకవేళ గ్యాప్ డౌన్ కాకుండా ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డల్ సెషన్స్ కనుక మనకు ఫామ్ అవుతున్నట్టయితే మనకి ఒక 2 to 5 డేస్ అయితే మనకి టైం అయితే పడుతుంది. అంటే మనకి మార్కెట్ డౌన్ సైడ్కి రావాలి, మళ్ళీ మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళాలి, దాని తర్వాత తిరిగి మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్కి అనేది రావాలంటే ఈ లెక్కన మనకి చూసుకుంటే మార్కెట్ ఇనిషియల్గా మనకి బ్రేక్అవుట్ ఇస్తే ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్కి వస్తుంది, రిట్రేస్మెంట్ తీసుకుంటూ నేను తిరిగి మళ్ళీ మార్కెట్ ఇక్కడ 21,000 కాదు మనకి ఆల్మోస్ట్ 21,000 ఈ 200 లెవెల్స్ వరకు, అంటే మనకి ఆల్మోస్ట్ ఈ లెవెల్స్ వరకు అయితే మనకి వస్తుంది అన్నట్టు ఇక్కడ. సో ఇది మనం దీన్ని అయితే మనం ఫాలో అయితే మనం చేసుకోవచ్చు, లేదా మనకి మార్కెట్ డైరెక్ట్గా మనకి ఇక్కడ రిట్రేస్మెంట్ అన్నది తీసుకొని మళ్ళీ మనకి రీటెస్ట్ అన్నది చేసుకొని తిరిగి మళ్ళీ మనకి 21,200 లెవెల్స్ వరకు అయినా రావచ్చు. సో హార్డ్లీ మనకి ఇక్కడ 50-100 పాయింట్స్ మనకి ఇనిషియల్గా ఫాల్ అనేది వచ్చి దాని తర్వాత మళ్ళీ మార్కెట్ ఫైనల్గా మనకి ఈ లెవెల్స్ వరకు అన్నది వస్తుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ అయితే నేను చేస్తున్నాను. కానీ ఇక్కడ 21,200 అన్నది ఫైనల్ అన్నది కాదు, 21,200 దగ్గర మనకి సపోర్ట్ తీసుకొని తిరిగి మళ్ళీ మార్కెట్ అప్ సైడ్కి అన్నది వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్కి అప్ టు 21,000 వరకు కూడా మనకు వచ్చే ఛాన్స్ అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ మనం చూసుకుంటే మనకి బిలో 50 పీరియడ్ మూవింగ్ యావరేజ్ అయితే మనకి కనిపిస్తుంది ఓవరాల్గా మనకి చూసుకున్నట్టయితే. సో 50 పీరియడ్ మూవింగ్ యావరేజ్ మనకు ఉంది కాబట్టి మనకి ఇక్కడ డౌన్ సైడ్లో మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూడండి ఇది మనకి కొంచెం ఇంకా ఎక్స్టెండ్ అవుతున్నట్టయితే మనకి ఆల్మోస్ట్ ఈ లెవెల్స్లో మనకి 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ అన్నది వస్తుంది. సో వన్స్ మనకి 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ కూడా మనకి బ్రేక్ ఇస్తే మనకి కింద మనకి ఫేక్ బ్రేక్అవుట్స్ అన్ని ఇవ్వచ్చు, లేదంటే మనకి ఈ సపోర్ట్ని మనకి సపోర్ట్ లాగా తీసుకొని తిరిగి మళ్ళీ మార్కెట్ అప్సైడ్కి అనేది వచ్చి మళ్ళీ తిరిగి 200 అబోవ్ కనుక మనకు మూమెంట్ ఇస్తే అప్పుడు మనం లాంగ్ పొజిషన్స్ కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. లేదా మనకి ఈ లోపే ఈ 50 పీరియడ్ మూవింగ్ యావరేజ్ అంటే మనకి గోల్డెన్ క్రాస్ ఓవర్ కాస్త మనకి డెత్ క్రాస్ ఓవర్ అయిందనుకోండి, మనం అందులో మంచిగా కళ్ళు మూసుకొని షార్ట్ పొజిషన్స్ మనం బిల్డప్ చేసుకుంటే ఇంకా ఫర్దర్గా మార్కెట్ డౌన్ సైడ్కి వెళ్తుందని చెప్పేసి యాంటిసిపేట్ అయితే మనం చేయొచ్చు. సో యాజ్ ఆఫ్ నౌ మార్కెట్ అయితే మనకి ఇక్కడ బ్రేక్అవుట్ కోసం అయితే వెయిట్ చేయండి. అండ్ అక్కడ నుంచి మనకి ఇక్కడ 21,400 లేదంటే మనకి 21,450 నుంచి 400 వరకు పడుతుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ అయితే నేను చేస్తున్నాను. సో ఇది నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్. ఇప్పుడు మనము ఇండివిజువల్ లెవెల్స్ గురించి మనం మాట్లాడుతున్నట్టయితే, సో ఇవాళ సెషన్లో మనకి క్లోజింగ్ ప్రైస్ అనేది 21,513, మనకి అప్ సైడ్లో 530 అనేది మనకు ఒక రెసిస్టెన్స్ పాయింట్, మనకి 499 అనేది మనకు ఒక సపోర్ట్ పాయింట్. సో మార్కెట్ అనేది ఈ సెంట్రల్ జోన్ని దాటి మనకి బయటకు అయితే మనకి రావాలి. సో వన్స్ మార్కెట్ అనేది మనకి సెంట్రల్ జోన్ దాటి మనకి ఐదర్ అప్ సైడ్కి కానీ లేదంటే మనకి డౌన్ సైడ్ కానీ కనుక మనకు వస్తున్నట్టయితే అప్పుడు మనం డైలీ టార్గెట్ వరకు అయితే మన టార్గెట్స్ లాగా అయితే మనం పెట్టుకోవచ్చు. ఇది అప్ సైడ్ మనకి డైలీ టార్గెట్,
అండ్ డౌన్ సైడ్లో మనకి 21,454. అండ్ ఇలా కాకుండా మార్కెట్లో మనకి మంచి మూమెంటం కనుక మనకు ఉంటున్నట్టయితే లైక్ ఇవాళ లాగా మనకి ఇంకా ఎక్స్ట్రీమ్ టార్గెట్స్ వరకు అయితే మనం పెట్టుకోవచ్చు. 21,661 వరకు అయితే మనం టార్గెట్స్ పెట్టుకోవచ్చు అప్ సైడ్లో. అండ్ డౌన్ సైడ్లో మనకి 21,396. సో ఈ 396 ఏదైతే ఉందో లైక్ మనకి ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం కదా 450 to 400 అన్నది. సో ఆ లెవెల్స్ని మనకు కోయిన్సైడ్ అన్నది అవుతుంది కాబట్టి మనకి ఎక్స్ట్రీమ్ టార్గెట్ వరకు మనకి రేపటి సెషన్లో వచ్చే ఛాన్స్ మనకి కనిపిస్తుంది. సో 454 ఏమో మన డైలీ టార్గెట్ లాగా వస్తుంది మన క్యాలిక్యులేషన్. 454 అంటే ఇంచుమించు ఒక 4 పాయింట్స్ అటు ఇటుగా. అండ్ మనకి 396 ఏమో ఎక్స్ట్రీమ్ టార్గెట్ లాగా వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ నుంచి అయినా మనకి రిజెక్షన్ రావచ్చు, లేదంటే మనకి ఎక్స్ట్రీమ్ టార్గెట్ దగ్గర నుంచి అయినా సరే మనకి రిజెక్షన్ అనేది రావచ్చు. సో ఇప్పటి వరకు ఈ నిఫ్టీ పైన మనం ఏదైతే అనాలిసిస్ డిస్కస్ చేసుకున్నామో ఈ అనాలిసిస్ మీకు నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. సో ఇప్పుడు మనము బ్యాంక్ నిఫ్టీకి అయితే మనం డిస్కస్ చేస్తాము, బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్. సో ఇది మన బ్యాంక్ నిఫ్టీ చార్ట్ హార్లీ టైం ఫ్రేమ్లో. సో బ్యాంక్ నిఫ్టీలో మనం ఎప్పటి నుంచో మనం అనుకుంటున్నాము మార్కెట్ డౌన్ సైడ్కి రావాలి అని చెప్పి. సో ఫైనల్గా మార్కెట్ అయితే మనకి ఇక్కడ డౌన్ సైడ్కి వచ్చి మళ్ళీ మనకి లోవర్ హై ఫామ్ చేసుకొని ఇందులో కూడా మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్కి అయితే మనకు వస్తుంది. సో ఇందులో మనకి డబుల్ టాప్ కాదు. సో మనకి ఇక్కడ ఆల్రెడీ లైక్ మనం ప్రీవియస్గా మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం కదా రిలేటివ్ అది సంథింగ్ అదంతా కూడా. సో ఇది మనకి ఏరియా ఆఫ్ రివర్సల్ లాస్ట్ టైం మనం డిస్కస్ చేసుకున్నప్పుడు. సో మళ్ళీ మనకి ఆ ఏరియా ఆఫ్ రివర్సల్లోనే మనకి మార్కెట్ అయితే మనకి ఆగింది. సో ఇక్కడ మనకి చూసుకుంటే మార్కెట్ ఇక్కడ నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే లైక్ దీన్ని ఇంకా కొంచెం చిన్నగా చేసుకుందాం సో దట్ మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉంటుంది. సో మార్కెట్ ఆల్రెడీ ఇక్కడ మనకి ఒక ఫాల్ వచ్చింది, ఇక్కడ నుంచి మళ్ళీ మనకి రిట్రేస్మెంట్ తీసుకుంది. అండ్ ఇక్కడ మళ్ళీ మనకి ఫాల్ అనేది మనకి స్టార్ట్ అయింది. మనకి లైక్ చూసుకున్నట్టయితే మనకి వన్ కైండ్ ఆఫ్ ఒక థర్డ్ వేవ్ అంటే సీ వేవ్ లాగా కూడా చెప్పేసి అనుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఎండ్ అయ్యిందని అనుకోవచ్చు, లేక ఇక్కడ నుంచి మనకి రిట్రేస్మెంట్ అన్నది తీసుకోవచ్చు. ఒకవేళ మార్కెట్ రిట్రేస్మెంట్ కనుక మనకి తీసుకుంటే ఇక్కడ నుంచి మైనర్ రిట్రేస్మెంట్ అన్నది తీసుకొని మనకి ఇక్కడ నుంచి తిరిగి మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్ అనేది వస్తుంది. ఇక్కడ ఈ విధంగా మనకి ఫైనల్గా మనకి మార్కెట్ డౌన్ సైడ్కి అయితే మనకు వస్తుంది అన్నట్టు. సో ఇక్కడ నుంచి మార్కెట్ మనకి అప్ సైడ్కి వెళ్తున్నట్టయితే కంప్లీట్గా ఈ లెవెల్స్ పైకి అయితే మనకి వెళ్ళదు. ఒకవేళ మార్కెట్ అన్నది ఈ ప్రీవియస్ స్వింగ్ హైని దాటి మనకు ఒక కొత్త హైని కనుక మనకు ఫామ్ చేస్తున్నట్టయితే ఈ ఫాల్ అనేది మనకి రాదు. అక్కడ నుంచి మనము అప్ సైడ్కి మనం కన్సిడర్ అన్న చేసుకోవచ్చు, లేదా మనకి ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో అల్టిమేట్ హై ఆల్ టైమ్ హై మనకి ఈ లెవెల్ ఉంది కదా 48,621 లెవెల్, అక్కడ వరకు కూడా మనం టార్గెట్ లాగా అయితే మనం పెట్టుకోవచ్చు. అండ్ అలా కాకుండా ఇక్కడ మనకి ఈ స్వింగ్ ఏదైతే మనకి ఇక్కడ మనకి ఫాల్ అన్నది మనకు వచ్చిందో ఈ స్వింగ్లో మనకి 38.2% నుంచి 61.8% రిట్రేస్మెంట్ వరకు అనేది వచ్చి తిరిగి మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్కి వస్తున్నట్టయితే అప్పుడు మీరు షార్ట్ పొజిషన్స్కి అయితే మీరు ప్లాన్ చేసుకోవచ్చు. అంతేగాని మార్కెట్ పైకి వెళ్తుంది కదా అని చెప్పేసి మనకి చీప్గా దొరుకుతుంది అని చెప్పేసి పుట్ ఆప్షన్స్ని ర్యాండమ్గా బై చేయడానికి అయితే ట్రై చేయకండి. మార్కెట్ ఎనఫ్ రిట్రేస్మెంట్ తీసుకునేంత వరకు అయితే వెయిట్ చేయండి. లైక్ 38.2% కానీ లేదంటే 61.8% కానీ రిట్రేస్మెంట్ తీసుకునేంత వరకు అయితే వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత అప్పుడు మనం అందులో షార్ట్ పొజిషన్స్కి అయితే మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సో ఆల్రెడీ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది మనకి ఇక్కడ నుంచి మంచి రివర్సల్ అన్నది మనకు స్టార్ట్ అనేది అయిపోయింది. సో నేను లైక్ లాస్ట్ వీక్లోనే ఇక్కడ నేను షార్ట్ పొజిషన్స్ని అయితే నేను తీసుకొని దీనిపైన నేను లైక్ మన స్టాప్ లాస్ని అయితే నేను ప్లేస్ చేసుకున్నాను. సో పెట్టుకొని నేను ఇక్కడ 46,800 లెవెల్స్ వరకు అయితే లైక్ ఆల్మోస్ట్ ఇక్కడ 46,800 ఇక్కడ నా టార్గెట్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇది ఫిఫ్త్ వేవ్ అనేది మనకి 46,580 సారీ 800 కాదు 580 లెవెల్స్ వరకు అయితే నేను టార్గెట్ అయితే నేను పెట్టుకున్నాను. సో మనకు చూసుకుంటే 300 అంటే మనకి ఇంచుమించు లైక్ ఈ లెవెల్ వరకు. సో ఇక్కడ మనకు ఒక గట్టి సపోర్ట్ పాయింట్ అయితే మనకు ఉంది. సో మార్కెట్ ఈ లెవెల్స్ వరకు వస్తుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేసి ముందే లైక్ మినిమల్ ఒక 300 to 400 పాయింట్స్ స్టాప్ లాస్తో ఇక్కడ మనకి బేరిష్ క్యాండిల్ పడ్డ తర్వాత నేను ఎంట్రీ అయితే నేను తీసుకున్నాను. దాని తర్వాత చూసుకుంటే మాకు కొంచెం అప్ సైడ్కి అయితే వెళ్ళింది, కానీ దాని తర్వాత ఫైనల్గా మనకి మార్కెట్ ఇవాళ డౌన్ సైడ్కి అయితే వచ్చింది. సో రేపటి సెషన్లో కూడా కొంచెం రిట్రేస్మెంట్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ మార్కెట్ మనం అనుకున్నట్టుగానే కొంచెం అప్ సైడ్కి వెళ్తే ఇక్కడ మనకి ఒక డిసెండింగ్ ట్రయాంగిల్ చార్ట్ ప్యాటర్న్ కూడా మనకి ఫామ్ అయ్యే ఛాన్స్ అయితే మనకు కనిపిస్తుంది. సో డిసెండింగ్ ట్రయాంగిల్ చార్ట్ ప్యాటర్న్ మనకి ఫామ్ అయినా కూడా ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉంటుందో ఇక్కడ ట్రెండ్ లైన్ కనుక మనం డ్రా చేసుకుంటే ఇక్కడ నుంచి ఈ ట్రెండ్ లైన్, సో ఈ ట్రెండ్ లైన్ మనకి బ్రేక్ అవ్వద్దు. ఇక్కడ మనకి 48,125 ఇక్కడ మనకి బ్రేక్అవుట్ ఇచ్చి ఒకవేళ మనకి ఫాల్స్ మనకి ర్యాలీ కనుక మనకు వస్తున్నట్లయితే చాలా లైక్ రీటైల్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో మన లాంటి వాళ్ళు ఇక్కడ ట్రాప్ అయ్యే ఛాన్స్ అయితే మనకు ఉంటుంది. సో ఒకవేళ ఈ లైన్ కనుక మనకు బ్రేక్అవుట్ ఇచ్చినట్టయితే మార్కెట్లో ఇక్కడ మనం చూడాల్సింది ఒకటే,
మార్కెట్ బ్రేక్అవుట్ ఇచ్చి రీటెస్ట్ చేసుకొని మళ్ళీ మార్కెట్ అప్సైడ్కి వెళ్తున్నప్పుడు అప్పుడు మనం ఇక్కడ లాంగ్ పొజిషన్ మనం ప్లాన్ చేయాలి. అంతేగాని ఆవేశపడి బ్రేక్అవుట్ ఇచ్చిందని చెప్పేసి వెంటనే ఇందులో జంప్ చేయకండి. సో బ్రేక్అవుట్ ఇచ్చిన వెంటనే జంప్ చేస్తే మళ్ళీ తిరిగి మార్కెట్ ఈ ట్రెండ్ లైన్ కిందికే వచ్చి క్లోజింగ్ ఇచ్చే ఛాన్స్ మనకి చాలా ఎక్కువ అనేది ఉంటుంది. అండ్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఏంటంటే ఇక్కడ చాలా మటుకు మన బిగ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో ఎఫ్ఐఎస్ కానీ డిఎస్ కానీ వాళ్ళు మనల్ని ఇక్కడ ట్రాప్ చేస్తారు అన్నట్టు. సో కొంచెం వెయిట్ అండ్ వాచ్ అయితే చేయండి. మార్కెట్ ఇక్కడ రిట్రేస్మెంట్ తీసుకునేంత వరకు అయితే వెయిట్ చేసి షార్ట్ పొజిషన్ ప్లాన్ చేయండి. ఒకవేళ మార్కెట్ డైరెక్ట్గా గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అనేది ఇచ్చి ఈ లెవెల్ కింద మనకి మార్కెట్ కనుక ఓపెన్ అవుతున్నట్టయితే ఇది ఏదైతే మనకి సపోర్ట్ లైన్ ఉందో ఈ 47,455 లెవెల్, ఈ సపోర్ట్ లైన్ కిందనే కంటిన్యూస్గా మనకి సస్టైన్ అవుతున్నట్టయితే అప్పుడు మీరు ఈ స్వింగ్ హై పైన మీరు స్టాప్ లాస్ని ప్లేస్ చేసుకొని మనం షార్ట్ పొజిషన్స్కి అయితే ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇది లైక్ రేపటికి సంబంధించిన అనాలిసిస్. అండ్ మనకి ఇదంతా మనకి డౌన్ సైడ్ మనం చూసుకున్నట్టయితే మనకి ఈ వీక్ అనేది మనకి ఎండ్ అనేది మనకి అయిపోతుంది. సో అయితే వీక్ డౌన్ సైడ్ కైనా మనకి ఎండ్ అనేది అవుతుంది, లేదంటే మనకి బ్రేక్అవుట్ ఇస్తే మళ్ళీ మనకి ఫ్రెష్గా అనాలిసిస్ అనేది స్టార్ట్ అనేది అవుతుంది. కాబట్టి రేపటి వీడియోలో దాని గురించి మనం డిస్కస్ అయితే మనం చేసుకోవచ్చు. సో ఇది మనకి బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్. సో ఇప్పుడు మనము ఇండివిజువల్ లెవెల్స్ గురించి అయితే మనం మాట్లాడుకుందాము. సో ఇక్కడ ఇండివిజువల్ లెవెల్స్ గురించి మనం మాట్లాడుతున్నట్టయితే ఇవాళ సెషన్లో మార్కెట్ అనేది మనకి 47,450లో క్లోజింగ్ ఇచ్చింది. అండ్ 47,500 అనేది మనకి రెసిస్టెన్స్ పాయింట్, అండ్ మనకి 47,406 అనేది మనకి సపోర్ట్ పాయింట్. ఇది వచ్చేసరికి మనకి ఒక సెంట్రల్ జోన్. మార్కెట్ అనేది ఈ జోన్ని దాటి మనకి క్లోజింగ్ అన్నది ఇవ్వాలి, అయితే అప్ సైడ్కి కానీ డౌన్ సైడ్కి కానీ. మనం డౌన్ సైడ్కి అనుకుంటున్నాం కాబట్టి మనకి 400 లెవెల్స్ కింద మనకి మార్కెట్ క్లోజింగ్ అనేది ఇచ్చి మనకి అట్లీస్ట్ ఒక 30 minutes to 1 hour అనేది మనకి మార్కెట్ సస్టైన్ అయితే అప్పుడు మనకి డౌన్ సైడ్లో 47,265 అనేది మనకి ఫస్ట్ టార్గెట్, డైలీ టార్గెట్ అది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి 47,081 ఇది మనకి డౌన్ సైడ్లో మనకి ఎక్స్టెండ్ టార్గెట్. అలా కాకుండా మార్కెట్ అనేది హైయర్ లెవెల్స్కి మనకి లైక్ ఈ 47,500 లెవెల్స్ పైన మనకి సస్టైన్ అవుతున్నట్టయితే మనకి అప్ సైడ్లో మనకి 47,656 మనం డైలీ టార్గెట్ లాగా అయితే మనం పెట్టుకోవచ్చు. సో అంతకు మించి నేను వెళ్ళదని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అన్లెస్ అండ్ అంటిల్ మన ఫిబొనాసీ రేషియోస్ ఒకవేళ 656 లెవెల్స్ దాటి ఇంకా 61.8% కానీ, అంటే 77.6% కానీ, 78.6% కానీ అలాంటివి ఏమైనా ఉంటే అప్పుడు మనకి ఈ లెవెల్స్ దాటి మన ఎక్స్ట్రీమ్ టార్గెట్ వరకు అయితే మనకి వెళ్ళే ఛాన్స్ అయితే మనకు కనిపిస్తుంది. కానీ మోస్ట్ ప్రాబబ్లీ మనకి డౌన్ సైడ్కి వస్తుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ అయితే నేను చేస్తున్నాను. అంటే లైక్ కొంచెం లైక్ రిట్రేస్మెంట్ ఏదైతే మనకి నెక్ లైన్ దగ్గర ఉందో రిట్రేస్మెంట్ తీసుకొని దాని తర్వాత మళ్ళీ మనకి డౌన్ సైడ్కి బ్రేక్అవుట్ ఇస్తుంది. ఇలాంటి సినారియోస్లో కూడా మనము హార్డ్లీ చూసుకుని మనకి 500 నుంచి 553 లెవెల్స్ వరకు మనకి వస్తుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను. సో ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి అనాలిసిస్. సో నిఫ్టీ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి అడగచ్చు. ఖచ్చితంగా నేను వాటిని క్లారిఫై అయితే నేను చేశాను. కొంతమంది అయితే లైక్ నా ప్రీవియస్ వీడియోస్లో ఉన్న లైక్ కాంటాక్ట్ నెంబర్ తీసుకొని కూడా డైరెక్ట్గా కాల్ చేస్తున్నారు. సో అలా అయినా నాకు ఇబ్బంది ఏం లేదు, కానీ కొంచెం టైమింగ్స్ అయితే చూసుకోండి. అండ్ బిజీగా ఉన్నా అని చెప్పిన తర్వాత కూడా లైక్ కొంచెం 2 minutes అనుకుంటూ ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే మాట్లాడుతున్నారు. సో అది కొంచెం చూసుకొని కాల్ అయితే చేయండి, లేదంటే మీరు డైరెక్ట్గా వాట్సాప్లో మెసేజ్ చేసినా నేను మీకు రిప్లై అయితే చేస్తాను. లేదంటే మీరు ఇన్స్టాగ్రామ్ ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో మీరు కాంటాక్ట్ అయినా కూడా నేను మీకు రిప్లై అయితే నేను చేస్తాను. లైక్ హార్డ్లీ ఒక 2 hours 3 hours లేదంటే ఒక మోర్ దెన్ 4 to 5 hours అయితే పట్టవచ్చు, కానీ మీకు ఇమీడియట్గా రిప్లై అయితే నేను చేస్తాను. సో మళ్ళీ మనం ఇంకొక వీడియోలో సరికొత్త టాపిక్తో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, జై హింద్.